మనం చనిపోయిన తర్వాత మన యొక్క బాడీ మనకే శత్రువుగా మారుతుంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. చూడండి, మనం తీసుకున్న ఆహారం బాడీలోకి వెళ్ళిన తర్వాత అనేక కెమికల్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. అదే మనం చనిపోయి ఒక 3 రోజులు అయిన తర్వాత మన కడుపులో ఉండే అదే కెమికల్స్ అన్ని కలిసి రివర్స్ లో మన బాడీని తినేస్తుంది. దాని కారణంగా అనేక గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. దాని కారణంగా చనిపోయిన వాళ్ళ బాడీ డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక గేమ్ ని తయారు చేశారు. ఆ గేమ్ ఏంటో తెలిస్తే వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఎంత దరిద్రపు గేమ్ అంటే ఈ ప్రపంచంలో అంత దరిద్రపు గేమ్ ఇంకొకటి లేదు. ఆ గేమ్ లో ట్రక్ ని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది, టెక్సాస్ నుంచి వేగాస్ వరకు. వీళ్ళు 1995 లో ఈ గేమ్ ని తయారు చేశారు. రియల్ లైఫ్ లో ఆ జర్నీని కంప్లీట్ చేయడానికి 8 గంటలు పడుతుంది. అచ్చం అలానే ఆ గేమ్ ని కంప్లీట్ చేయాలంటే 8 గంటలు పట్టేది. కావాలంటే ఆ గేమ్ ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పాజ్ చేసుకోవచ్చు. కానీ ఆ గేమ్ ఫినిష్ అవ్వాలంటే 8 గంటలు ఖచ్చితంగా మనం డ్రైవ్ చేయాల్సిందే. 8 గంటలు ఆడాలంటే కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఏ కార్ గేమ్ చూసుకుంటే వెళ్తూ ఉండగా మనకి ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. అంటే యూటర్న్స్ కానీ, క్రాస్ కానీ, రేసెస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. కానీ ఆ గేమ్లో అలాంటివి ఉండవు. ఆ ఒక్క రోడ్డు, ఆ పక్కన ఒక ఇసుకలాగా ఉంటుంది, అంతే, ఏమీ మారదు. చాలా బోర్ కొడుతుంది. సరే ఫోన్లే ఆడదామని చెప్పేసి 8 గంటలు ఆడిన తర్వాత మీరు అక్కడ ఏమని చూపిస్తుందంటే మీరు తిరిగి వచ్చిన ప్లేస్ నుంచి ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అక్కడికే వెళ్ళిపోమని చూపిస్తుందంట. అప్పుడు వచ్చే కోపం అంతా ఇంత కాదు, దెబ్బకి ఫోన్ పగలగొట్టాలనిపిస్తుంది. మీకు ఏ గేమ్ అయితే ఆడి చిరాకైతే పుట్టించిందో ఆ గేమ్ గురించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతే కదా, మనం అంత కష్టపడి ఏదో ఒకటి ఉంటుందని చెప్పేసి ఆడితే ఏమీ లేదు, మళ్ళీ యూటర్న్ తీసుకొని రా నాయనా అని చెప్పేస్తే కోపం రాదా? మనుషులు అనే వాళ్ళకి రోగాలు వస్తాయి. అలాగే భూప్రపంచమైన ఏ జీవికైనా కానీ అనారోగ్య సమస్యలు తప్పవు. కానీ దీనికి మాత్రం ఎటువంటి జబ్బునైనా చంపే శక్తి ఉంది. దాని పేరేంటో తెలుసా? అదే షార్క్. మీరు విన్నది నిజమే, షార్క్. దానికి ఎంత పెద్ద వైరస్ వచ్చినా కానీ చంపగల శక్తి ఉంది. మరి ఎప్పుడు అవి యాక్టివ్ గా ఉంటాయి. మనం కూడా షార్క్ ని తింటే అలా ఆరోగ్యకరంగా ఉండొచ్చని ఎంతో మంది షార్క్ ని వేటాడి తినేస్తుంటారు. కానీ అది నిజం కాదు, అలా జరగదు. దాని కారణంగానే భూమిపైన షార్క్ యొక్క సంఖ్య తగ్గిపోతుంది. మనకెప్పుడన్నా ఒంట్లో బాగలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? మీరు ఏమేమి వాడితే మీకు ఏ ప్రాబ్లం వచ్చిందో చూసి చెక్ చేసి ఒక పేపర్ మీద రాసి ఇస్తాడు. మీరు దాన్ని తీసుకొని వెళ్ళి మెడికల్ షాప్ లో ఇస్తే అతను కొన్ని టాబ్లెట్స్ ఇస్తాడు. మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా ఆ మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోతే ఎంత పాయిజనస్ గా మారుతాయో? కానీ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా పాయిజన్ కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని? మరి ఎక్స్పైర్ అయిన పాయిజన్ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? అది ఇంకా ఎక్కువ పాయిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే అది గ్లాస్ లో ఒక 10 డ్రాప్స్ వేస్తే మనం చచ్చిపోతాం అని తెలిస్తే అదే ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే 1 డ్రాప్ పడ్డా చాలు చనిపోవడానికి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పాయిజన్ లో 3 టైప్స్ ఉంటాయి. మొదటిది, అది అసలు ఎప్పటికీ ఎక్స్పైర్ అయిపోదు. మీరు ఇప్పుడు తయారు చేసి కొన్ని వందల సంవత్సరాల తర్వాత తాగినా కానీ ఎమ్మటే చచ్చిపోతారు. కొన్ని రకాల పాయిజన్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాటర్ మాలిక్యూల్స్ లో డైల్యూట్ అయిపోయిన తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. ఆ పాయిజన్ లో ఉన్న పవర్ మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ H2O. కొన్ని పాయిజన్స్ ని కొన్ని కెమికల్స్ వేసి తయారు చేస్తారు. ఈ పాయిజన్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఆ కెమికల్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయి దాంట్లో ఉన్న పవర్ తగ్గుతుంది. అది దేనికోసం అయితే తయారు చేశారో దానికి మాత్రమే పనిచేయదు. కానీ ఒకవేళ దాన్ని టెస్ట్ చేద్దామని చెప్పేసి మీరు మాత్రం తాగితే వెంటనే చనిపోతారు. దాంట్లో ఉన్న పాయిజన్ మాత్రం చనిపోదు. కాకపోతే అది దేనికైతే తయారు చేశారో దానికి మాత్రం పని చేయదు, కానీ మీకు పని చేస్తుంది. అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి, చచ్చిపోతారు. వీటితో పాటు 4వ రకం పాయిజన్ కూడా ఉంది. మద్యపానం లాగా అది ఎన్ని సంవత్సరాలు మాగితే అంత పాయిజనస్ గా మారుతుంది.